అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే 12 రాశుల వారు కూడా ఈ రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నామాలు, గోవిందనామాలు, వెంకటేశ్వర అష్టోత్తరాలు, అలాగే శతనామావళి, అలాగే లక్ష్మీనారాయణకి సంబంధించిన శ్లోకం లాంటిది పఠించడం, ఇలాంటివన్నీ చేసుకోవడం. దాంతోపాటుగా అవకాశం ఉన్న వాళ్ళైతే ఒకవేళ చేయగలిగితే పూజా విధానం, చేసుకోలేకపోయినా కనీసం ఎక్కడున్నా, ఒక ప్రయాణంలో ఉన్నా, లేకపోతే మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నా వీలైనంత వరకు వినడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక అది చేయడం. అవకాశం ఉన్న వాళ్ళకి ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే గోచరరీత్యా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం బట్టి చాలా వరకు మనం సప్రెస్ చేయొచ్చు. కాబట్టి వీలైతే అవకాశం ఉన్నవాళ్ళు అది చేయొచ్చు. ఇంకా దానికి అవకాశం లేదనుకున్నా కూడా మీ ఇష్టదేవత ప్రార్థన చేసినా కూడా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనప్పటికీ ఆధ్యాత్మికత అనేది వ్యక్తిలో ఉండాలి. ఆధ్యాత్మిక భావనతో భగవంతుడిని స్మరించుకోవడం వల్ల సమస్యలను అధిగమించడానికి ఒక మంచి మార్గంగా మనం భావించాలి.